తులారాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉండబోతోంది. తులారాశికి శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే తులారాశి వారికి విశేషంగా రాహుకేతువులు, తులారాశికి పంచమంలో రాహు, లాభస్థానంలో కేతువు సంచరించడం, అలాగే తులారాశికి దశమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. తులారాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి శుభ ఫలితాల వైపు, సత్ఫలితాల వైపు వెళ్ళబోతున్నారు. తులారాశి వారికి ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం కావడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ధన లాభం అంటూ కలిసి రావడం. తులారాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా లాభం ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి రైతాంగానికి సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి రాజకీయ నాయకులకి మంచి సమయం. రాజకీయ పరంగా మీరు చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలని, సత్ఫలితాలని ఇవ్వబోతున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, సత్ఫలితాలని జోడించే సంవత్సరం. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రథమార్థం బాగా కలిసి వస్తుంది. ద్వితీయార్థంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. తులారాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మాత్రం ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. అలాగే శుక్రవారం రోజు కనకదార స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను తులారాశి వారు పొందగలరు.